శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. నేను ఈ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి తారీఖున నేను గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాను. తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ డే, ఈ సిరీస్ యొక్క లాస్ట్ డే రోజు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరి రావడం జరిగింది. సో అలా ముగిసింది అనమాట ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్. సో విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. రాజు, అయితే మరి నిన్న డేస్ ప్లే నేను అంతగానం చూడలేకపోయాను. మరి చెప్పు, అసలు నిన్న ఏం జరిగింది? అసలు నీకు పొద్దున్నే అసలు వాషింగ్టన్ సుందర్ సెంచరీ మిస్ అవ్వడం ఒక్కటి చూశాను నేను. తర్వాత నాకు చూడడం కుదరలేదు. తర్వాత ఎండింగ్ లో ఫైనల్ మూమెంట్స్ ఒకటే చూశాను. సరిగ్గా క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఒకే ఒక విషయం చెప్తాను రాహుల్. మొదటిగా నేను ఒక ట్వీట్ చూశాను, అది ఉదయాన్నే. ఆ ట్వీట్లో ఏమని ఉంటుందంటే, మయాంక్ అగర్వాల్ యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు, కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కంటే మయాంక్ అగర్వాల్ ఎక్కువసేపు గ్రౌండ్లో సమయం గడిపాడు అని చెప్పి ఉంది ఆ ట్వీట్లో. సో ఆ ట్వీట్లో ఎంత అర్థం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక విధంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ అయితే నిజంగా కరెక్ట్గా ఆ ట్వీట్కి ప్రతీకగా ఉంది. సో చాలా సింపుల్గా చెప్పాలంటే, అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఎప్పుడైతే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందో, చాలామంది ఓకే ఇంగ్లాండ్ గత టెస్ట్ మ్యాచ్లో పిచ్ పైన కానీ ఇంకా వేరే విషయాలపైన ఉన్నటువంటి క్రిటిసిజం పక్కన పెట్టి ఏదైనా వాళ్ళ బ్యాట్స్మెన్ కొంచెం ఇంకా అంటే, ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు, సో ఏదైనా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ వస్తుందేమో అని ఆశించారు, కానీ ఫ్యాన్స్కి మాత్రం నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. రాజు, అసలు నేను హైలైట్స్ చూసాను. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎట్లా కొట్టారు అనేది ఏందో బాగా గివప్ ఇచ్చేసినట్టు అనిపించింది నాకైతే. అసలు స్టోక్స్ ఎస్పెషల్లీ, నేను ఈ టెస్ట్ మ్యాచ్ లో నేను సిరీస్ ప్రివ్యూ చేసినప్పుడు నేను ఒకటి మాట చెప్పాను, గుర్తుందా రాజు? ఒక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ స్టోక్స్ బలం మీద గెలుస్తారని చెప్పాను. నేను అది ఈ మ్యాచ్ అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో తను ఎట్లయితే బ్యాటింగ్ చేయడం మొదలెట్టాడు, అసలు నీకు బాగా కౌంటర్ అటాక్ చేస్తూ అది 50 కొట్టి అవుట్ అయ్యాడు. కానీ ప్లస్ తర్వాత బౌలింగ్ వచ్చాడు. బౌలింగ్ లో తను చేసిన ఎఫర్ట్, అసలు ఇంగ్లాండ్ వాళ్ళు అసలు సెలెక్షన్ లో చేసిన తప్పుని మొత్తం స్టోక్స్ ఒంటి చేత్తో కవర్ చేశాడని చెప్పుకోవాలి. అసలు తను ఒక బౌలర్ షాట్ ఉన్నా కానీ ఇద్దరు బౌలర్లు చేసే బౌలింగ్ తను వేసి వికెట్ తీసాడు. సో అసలు అలా నాకెందుకో చాలా బాగా గట్టిగా కొడుతుండే అనమాట. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం కొలాప్స్ అవ్వగానే నీకు పంత్ అది నీకు ఆ ఇన్నింగ్స్ పడకపోయి ఉంటే నాకు తెలిసి థర్డ్ ఇన్నింగ్స్ లో స్టోక్స్ బాగా గట్టిగా ఒక 100 వేస్తాడేమో నాకు చాలా భయంగా ఉండే. కానీ మనం బాగానే లీడ్ 150 ఉన్నా కానీ నాకు ఇంకా భయం ఉండే, స్టోక్స్ ఎక్కడొచ్చి ఒక 180 వేసేస్తాడేమో అసలు ఫాస్ట్ గా T20 మోడ్ లో ఆడి అని. కానీ తను కూడా బాగా అసలు నీకు చాలా సాఫ్ట్ డిస్మిసల్ కొట్టాడు. రూట్ ఏందో అసలు మరి ఇన్నింగ్స్ టెస్ట్ చేసే సిరీస్ స్టార్టింగ్ లో ఎంత షూర్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఉండారో, ఇప్పుడు ఏందో బ్యాక్ ఆడుతున్నాడు ప్రతిదీ అంతా నీకు బ్యాక్ ఫుట్ మీద ఆడుతూ అసలు చాలా వర్స్ట్ కొట్టాడు. అసలు ఏదో కొద్దో గొప్ప వీళ్ళు డాన్ లారెన్స్ వీళ్ళు లాక్కొచ్చారు, కానీ అసలు ఆ ఇంగ్లాండ్ వాళ్ళు ఇక అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అసలు ఆ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో జరిగిందంతా ఇక వాళ్ళు మాక్సిమం ట్రై చేశారు. అబ్బా, అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ ఇంగ్లాండ్ వాళ్ళు చేసింది చూస్తే అసలు నీకు అదే మనం ఏంటి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన బౌలింగ్ చూస్తే నీకు ఆండర్సన్ గానీ స్టోక్స్ గానీ ఫస్ట్ క్లాస్ వేసారు. అసలు డామ్ బెస్ బేసిక్ గా వాళ్ళ సెకండ్ స్పిన్నర్ అనే డామ్ బెస్ నీకు చాలా చాలా ఇన్కన్సిస్టెంట్ చేయడం వల్ల వాళ్ళు కంపీట్ చేయలేకపోయారు. కానీ అంటే ఓవరాల్ ఇంగ్లాండ్ కంపీటెడ్, బట్ వీఆర్ టూ గుడ్ అనమాట. అవును రాహుల్, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం అనుకున్నట్టు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో డాంబెస్ లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ టీంకి నష్టం జరిగితే, ఈ టెస్ట్ మ్యాచ్లో డాంబెస్ ఉండడం వల్లే నష్టం జరిగినట్టు కనబడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే, జో రూట్ నాకు తెలిసి డాంబెస్ కంటే ఎక్కువ బాల్ చేసినట్టున్నాడు. సో దాని ద్వారానే మనకు అర్థమైపోతుంది. సో పాపం నిజంగా చాలా డిసప్పాయింటింగ్ అండ్ డాంబెస్కి, ఎందుకంటే తను శ్రీలంక సిరీస్కి వచ్చినప్పుడు చాలా ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చాడు. అండ్ అలాగే శ్రీలంక సిరీస్ సెలక్షన్కి ముందు కూడా ఒక విధంగా చెప్పాలంటే జాక్లీచ్ కంటే పెకింగ్ ఆర్డర్లో కొంచెం ముందు ఉంటాడు డాంబెస్. కానీ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయనేది ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే చాలా ఆందోళన చెందుతారు. ఇంకా నువ్వు జేమ్స్ ఆండర్సన్ గురించి చెప్పావు కాబట్టి నాకు ఒక విషయం, ఈ టెస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో అదైతే తప్పకుండా మన లిసనర్స్ అందరితో కూడా పంచుకోవాలి. సో ఆండర్సన్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే సమయానికి నాకు తెలిసి రిషబ్ పంత్కున్న వయసు దాదాపు 5-5.5 ఏళ్ళు ఉండొచ్చు. సరిగ్గా 18 ఏళ్ల తర్వాత మరలా జేమ్స్ ఆండర్సన్, అంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ అయిన జేమ్స్ ఆండర్సన్ని అండ్ కింగ్ ఆఫ్ స్వింగ్ అని కూడా అంటారు, అట్లాంటి బౌలర్ని ఒక రివర్స్ ఫ్లిక్ షాట్ ఆడొచ్చు అనే ఆలోచన వచ్చింది కదా చూడు. అసలు నాకు తెలిసి ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో ఆ షాట్ అయితే నాకు హైలైట్గా మిగిలిపోతుంది. నిజంగా ఆ షాట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మర్చిపోవడం చాలా కష్టం. అసలు
నాకు తెలిసి జేమ్స్ ఆండర్సన్ని నేను అసలు టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ ఎందుకు వేసానరా అనే రకమైనటువంటి ఫీలింగ్ తెప్పించిన బ్యాట్స్మెన్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇద్దరు ఉంటారు. మొదట వచ్చేసి జార్జ్ బెయిలీ. సో జార్జ్ బెయిలీ ఎందుకనేది అది ఆల్రెడీ చాలా మంది క్రికెటింగ్ ఫ్యాన్స్కి తెలిసిన విషయమే. నాకు తెలిసి బ్రిస్బేనో ఏదో గ్రౌండ్లో వరుసగా 4-5 సిక్స్లు కొడతాడు. సో అదొకటి. అండ్ రిషబ్ పంత్ కొట్టిన రివర్స్ ఫ్లిక్. నాకు తెలిసి జేమ్స్ ఆండర్సన్ తన టెస్ట్ క్రికెట్ చరిత్ర పూర్తయిపోయిన తర్వాత ఒక పుస్తకం కనుక రాస్తే అందులో రిషబ్ పంత్కి ఒక స్పెషల్ పేజీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఏమంటావు? ఖచ్చితంగా రాజు. అసలు రిషబ్ పంత్ అసలు నీకు ఆడిన ఇన్నింగ్స్, మనం ఇన్నింగ్స్ విక్టరీ ఎందుకు అయింది మ్యాచ్ అంటే, నీకు ఎందుకు 3 days లో కంప్లీట్ అయిపోయింది మ్యాచ్ అంటే దానికి ఏకైక కారణం రిషబ్ పంత్ రాజు. అసలు నీకు మనం అంటే తను బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా అసలు స్ట్రోక్స్ నీకు సూపర్బ్ గా వేస్తున్నాడు. బాల్ ఎట్లా పడితే అట్లా రివర్స్ స్వింగ్ అవుతుంది. రోహిత్ శర్మ కూడా కవర్ చేయలేకపోయాడు రివర్స్ స్వింగ్ 50 పైన బ్యాటింగ్ చేస్తున్నా కానీ. అసలు అట్లా ఉండే పరిస్థితి నీకు తను వచ్చి నీకు ఇదేంటి వాషింగ్టన్ సుందర్తో పార్ట్నర్షిప్ చేయడము. ఫస్ట్ 50 runs అయితే నీకు 80 balls లో కొట్టాడు. కానీ తర్వాత చూపించాడు చూడు విశ్వరూపం. అసలు నేను హైలైట్ లో చూసాను, అది కూడా నేను మొత్తం ఏమి చూడలేకపోయాను. హైలైట్ చూస్తున్నప్పుడు ఏంది అసలు నీకు ఎట్లా కొడుతున్నాడు, ఇట్లా కింద స్పిన్నర్ ని కొట్టినట్టు కొడుతున్నాడు స్టోక్స్ ని. ఇంకా నీకు ఆండర్సన్ అసలు వాళ్ళకి మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది అసలు వాళ్ళకి, అసలు ఇంగ్లాండ్ బౌలర్స్ కి. ఇంకా నువ్వు ఎస్పెషల్లీ ఆ రివర్స్ ఫ్లిక్ షాట్ అయితే మాత్రం అసలు రాజు. అసలు నాకు తెలిసి అప్పుడు ఆండర్సన్ ముఖ చిత్రం ఆ ఆశ్చర్యానికి కోపానికి మధ్యలో నలిగిపోతుండే అసలు. నీకు అంత 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 వెరైటీ ఎక్స్ప్రెషన్ పెట్టాడు అసలు ఆండర్సన్ అసలు. సో ఇంకా ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజు, అసలు ఈ అక్షర్ పటేల్ ఇక ఈ వికెట్ పోయిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఉన్న వికెట్ అంత బ్యాడ్ గా అయితే లేదు. ఇది యాక్చువల్గా ఒక ప్రాపర్ ఇండియన్ వికెట్. దీని మీద కూడా అక్షర్ పటేల్ నీకు దాదాపు 10 వికెట్లు దిగలిగాడంటే మరి తను నాకు తెలిసి ఇక ఇండియాస్ థర్డ్ బెస్ట్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చా మనము, లేదా ఇది ఇంగ్లాండ్ వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆడలేని తనం అంటావా? అంటే కొంచెం వాస్తవికంగా చెప్పుకోవాలంటే అక్షర్ పటేల్ భయంకరమైన టర్న్ రాబట్టినట్టు మనకి సిరీస్లో ఏం కనబడలేదు. అంటే ఖచ్చితంగా ఆన్ అకేషన్స్ తను పిచ్ పైన ఉన్న పేస్ అండ్ బౌన్స్ని ఉపయోగించుకుని కొన్ని బాల్స్ అయితే అవుట్ సైడ్ ఎడ్జ్ని బీట్ చేశాడు. కానీ ఎక్కువ శాతం అతని డిస్మిసల్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ తీసిన వికెట్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్పిన్ అవుతుంది అనుకుని స్ట్రైట్ బాల్స్కి అవుట్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి తప్ప స్పిన్ అయిన బాల్స్కి అవుట్ అయిన సందర్భాలు నాకు తెలిసి దగ్గర ఒక 4-5 కంటే ఎక్కువ ఉండవు. సో దాట్ సెడ్ అక్షర్ పటేల్ ఈజ్ ఎ గుడ్ బౌలర్. బట్ ప్రస్తుతానికైతే అశ్విన్ అండ్ జడేజా వెనక నెక్స్ట్ బెస్ట్ క్వాలిటీ అని అయితే నేను చెప్పలేను. ఇప్పటికీ క్వాలిటీ పరంగా ప్యూర్ స్పిన్ లాజిక్ మనం మాట్లాడుకుంటే నన్ను అడిగితే నేను ఇంకా కుల్దీప్ని 1% ఎక్కువ రేట్ చేస్తాను. బట్ అక్షర్ పటేల్ పాపం ఎప్పటి నుంచో తనకున్న బ్యాటింగ్ ఎబిలిటీని ఇంటర్నేషనల్ క్రికెట్లో చూపించాలని చాలా తహతహలాడుతున్నాడు. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది 1 day సిరీస్, అదే లిమిటెడ్ ఓవర్స్ డెబ్యూ తనకి ఆస్ట్రేలియాలోనే ఎక్కడో వచ్చినప్పుడు వరుసగా 3-4 మ్యాచ్లు డకౌట్ అయిపోతాడు. అసలు నిజంగా పాపం అంటే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా డొమెస్టిక్ క్రికెట్లో గుర్తింపు ఉన్న ప్లేయర్కి నిజంగా వరుసగా ఇంటర్నేషనల్ క్రికెట్లో డకౌట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అయినా సరే అక్షర్ పటేల్ ఫైనల్గా ఒక 100 run పార్ట్నర్షిప్ వాషింగ్టన్ సుందర్తో చేశాడు. సో నాకు తెలిసి సిరీస్లో బాగా అండర్ రేటెడ్ పార్ట్నర్షిప్ ఏదైనా ఉంటే అదే. కానీ అది ఒక విధంగా చెప్పాలంటే వాషింగ్టన్ సుందర్ తన సెంచరీకి దగ్గరగా వెళ్ళడమే కాకుండా ఇంకా ఇంగ్లాండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద గేమ్ నెట్టేయడానికి నాకు తెలిసి ఆ పార్ట్నర్షిప్ చాలా ఉపయోగపడిందని చెప్పుకోవాలి మనం. అంతే కాదు, ఎప్పుడైతే పంత్ని కౌంటర్ అటాకింగ్ మొమెంటం ఎప్పుడైతే తెచ్చాడో దాన్ని వీళ్ళు అక్షర్ పటేల్ ఇంకా వాషింగ్టన్ సుందర్ కొనసాగించారు అసలు. దాంతోనే ఇక నాకు తెలిసి 3 days ఇప్పుడు అందరు అంటారు ఈ పిచ్ కూడా 3 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఏం పిచ్లు తయారు చేస్తున్నారు. కానీ ఇది మాత్రం ఈ మ్యాచ్ కేవలం 1-sided కాంటెస్ట్ అవడానికి కారణం ఇండియానే అసలు. ఎందుకంటే నువ్వు నిన్న పోస్ట్ మ్యాచ్ లో కూడా కోహ్లీ అన్నాడు ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ హ్యాడ్ దేర్ ఛాన్సెస్. ఇప్పుడు 140 for 6 ఉండే, 130 for 6, 140 for 6 ఉంటే మరి అక్కడ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఎవరు ఉన్నట్టు అక్కడ మరి ఇంగ్లాండ్ దే కదా. మరి అక్కడి నుంచి మనం 130 లీడ్ వచ్చేటట్టు మనం బ్యాటింగ్ చేయగలిగామంటే మన గ్రేట్నెస్ అది, ఇండియన్ బ్యాటింగ్ గ్రేట్నెస్. అదేంటి ఇంగ్లాండ్ వాళ్ళ చాతకాంతనం. సో దీంట్లో అయితే ఏం డౌట్ లేదు అసలు. ఇంకా అసలు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ తెలుసా రాజు, అసలు ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో అశ్విన్ ఇంకా అక్షర్ పటేల్ తీసిన వికెట్లు వాళ్ళిద్దరు కలిసి తీసిన వికెట్లు ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం తీసిన వికెట్ల కంటే ఎక్కువ ఉన్నాయి తెలుసా.
అది ఏమాత్రం కూడా ఆశ్చర్యానికి గురి చేయలేదు నన్ను ఆ స్టాట్. ఎందుకంటే అసలు ఈ టెస్ట్ సిరీస్ మొత్తం చూసుకుంటే అసలు ఈ పేస్ బౌలర్లు ఈ టెస్ట్ సిరీస్ ఆడారా అని సందేహం వస్తుంది ఎక్కువ ఇండియన్ ఫ్యాన్స్కి. ఎందుకంటే పాపం మనకి ఇప్పుడు ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా ఇట్లాంటి అంటే ఒకప్పుడు ఇండియన్ క్రికెట్లో పేస్ బౌలర్స్ అంటే వేలెత్తి చూపించాల్సి వచ్చేది ఎవరెవరు ఉన్నారని. కానీ ఇప్పుడు బ్యాకప్గా ఉండే పేసర్స్ కూడా దే ఆర్ గుడ్ ఇనఫ్ అండ్ దేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ. అట్లాంటి పేసర్స్ ఎవరి సహాయం లేకుండా మనము ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ టీంని అది కూడా ఫస్ట్ టెస్ట్లో కొంచెం భారీగానే ఓడిపోయాం. అది అయిపోయిన తర్వాత కంబ్యాక్ ఇచ్చి ఇట్లా గెలవాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, బాగా ఆడారు. సో దీంట్లో ప్రత్యేకంగా మనం స్పిన్నర్స్ గురించి ఇంకా అంటే ఇందాక నేను మెన్షన్ చేసినట్టే మనం భయంకరమైన స్పిన్ రాబట్టి వికెట్లు తీసిన సందర్భాలు అయితే లేవు. పాపం ఇంగ్లాండ్ వాళ్ళు బాగా స్పిన్ అయిపోద్దని ప్రిపేర్ అయ్యి వచ్చి స్ట్రైట్ బాల్స్కి అవుట్ అయిపోయారు. సో ఒక విధంగా సిరీస్ రిఫ్లెక్షన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు సేమ్ నువ్వు అన్నట్టుగానే వాళ్ళకైతే ఈ సిరీస్లో వాళ్ళు కంబ్యాక్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. అండ్ టాస్ పరంగా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంది. కానీ అన్నీ ఉన్నా సరే వాళ్ళు పాపం అంటే ఇంకా బ్యాటింగ్లో ఏవైనా లూప్ హోల్స్ ఉన్నాయని వెతుక్కునే లోపు బౌలింగ్ వీక్ అయిపోవడం, బౌలింగ్ సరే కాంబినేషన్ సరిగ్గా రైట్గా సెట్ చేసుకుందాం అని అనుకునే లోపు కరెక్ట్గా అంటే మనం ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్ చూస్తే వాళ్ళంతా ప్లాన్డ్గా ఓకే పింక్ బాల్ టెస్ట్, ఇది బాల్ భయంకరంగా స్వింగ్ అవుతుంది, మనకు ఆర్చర్ ఉన్నాడు, బ్రాడ్ ఉన్నాడు, ఆండర్సన్ ఉన్నారని ఇంకా అది ఓవర్ ప్రిపేర్డ్గా వచ్చినట్టు కనబడింది పాపం. కానీ వాళ్ళు అంత ప్రిపరేషన్ మీద పెట్టిన ఫోకస్ వాళ్ళ బ్యాటింగ్ టెక్నిక్ మీద పెట్టుంటే ఖచ్చితంగా ఆ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్కి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఇంకా క్లుప్తంగా దీన్ని సమ్మరైజ్ చేయాలంటే మన కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు, యాక్చువల్గా సిరీస్ లైన్ చూస్తే 3-1 ఉంటుంది, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫెయిర్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ ద సిరీస్ వెంట్ అని కూడా చెప్పాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఆ సిరీస్ స్కోర్ లైన్ కంటే బాగానే ఆడారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఎప్పుడెప్పుడైతే మ్యాచ్ని అడ్వాంటేజ్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయో ఆ టైంలో మాత్రం వాళ్ళ పాపం నిద్రపోయారు. సో ఆ పొరపాటు వల్ల పాపం వాళ్ళు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజు ఇక 2 గాజులు అమ్ముకొని వాళ్ళు ఇక ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఇంకా వెళ్ళిపోవట్లే యాక్చువల్గా T20 సిరీస్, ODI సిరీస్ కూడా ఉంది. ఇంకోటి అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోయారో అని తెలుసుకోవడానికి మనం చూడాల్సిన ఒకే ఒక డిస్మిసల్ ఏంటంటే ఆలీపోప్ ఎట్టయితే చెడ్డీలో నీకు చీమలు వచ్చినట్టు నీకు స్టెప్ అవుట్ అయ్యి నీకు బాల్ కొట్టేద్దాం అన్నట్టు వచ్చి బాల్ మిస్ అయ్యి స్టంప్ అవుట్ అయ్యాడు. అసలు చూడగానే నవ్వు వచ్చింది నాకు. వీళ్ళు అంటే మైండ్ పోయింది వీళ్ళకి. శ్రీలంక సిరీస్ లో అంత బాగా ఆడిన వాళ్ళు స్పిన్నింగ్ పిచ్చెస్ పైన సడన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు ఇట్లా ఇట్లా ప్యానిక్ అయిపోవడం అనేది మరి ఏంటో అర్థం కాలేదు నాకు. అసలు ఇప్పుడైతే మన ఫోకస్ మొత్తం మన ఇండియా టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి పోయిన దాని మీద పెడదాం. అసలు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రాజు, అసలు లార్డ్స్ లో ఆ కండిషన్స్ లో డ్యూక్ బాల్ తో. సో మరి ఏమంటావు మరి అసలు ఒక పక్కన ట్రెంట్ బోల్ట్ అండ్ సౌదీ, నీకు కైల్ జేమిసన్, నీల్ వ్యాగ్నర్, ఇంతకంటే బెటర్ బౌలింగ్ అటాక్ ఉండదు ఆ లార్డ్స్ కండిషన్స్ కి. ఒకవేళ స్వింగ్ కావాలంటే బోల్ట్ అండ్ సౌదీ, నీకు నీకు బాగా బౌన్స్ వచ్చి నీకు నీకు ఆఫ్ ద పిచ్ నీకు మూమెంట్ కావాలి, ఇంకా నీకు నీకు త్రూ ది ఎయిర్ కూడా చేయగలడు నీకు జేమిసన్. చూసాం మనం పాకిస్తాన్ సిరీస్ లో, వెస్టిండీస్ సిరీస్ లో చాలా డేంజరస్ బౌలర్. ఎస్పెషల్లీ నువ్వు డ్యూక్ బాల్ తో నాకు తెలిసి కైల్ జేమ్సన్ ఇప్పటి వరకు బౌలింగ్ వేయలే కానీ చాలా లీథల్ గా ఉంటాడు నాకు తెలిసి. తన బౌలింగ్ స్టైల్ కి తో మనం అనుకుంటే అసలు ఎలా వేస్తారు నీకు, ఎలా ఎలా సూట్ అవుతుంది తనకి. ఇంకా ఏది వర్కౌట్ కాకపోతే నెత్తికేసి కొట్టి బాల్ జనాలను అవుట్ చేయడానికి నీల్ వాగ్నర్ ఉన్నాడు. సో సో బేసికల్లీ మనకు మస్తు పని ఉంటది. ఇంకా ఇంకో వీళ్ళ నలుగురు కాకుండా ఇంకో బౌలర్ ఉంటాడు వాళ్ళకి మోస్ట్ డేంజరస్ బౌలర్, అండర్ రేటెడ్ బౌలర్, కాలిన్ డిగ్రాండోమ్ ఉంటాడు. ఆ కండిషన్స్ లో తను ఎంత ఎంత డేంజరస్ లో మనం వరల్డ్ కప్ ఫైనల్ లో చూసాం, అదే గ్రౌండ్ లో చూసాం అది కూడా. సో ఈ టీం మీద మనం మనం గెలవగలం అంటావా? వాట్ ఆర్ ఛాన్సెస్ రాజు? రాహుల్, ముందుగా అసలు కైల్ జేమ్సన్ ని నువ్వు హైప్ చేసినట్టు నాకు తెలిసి వాళ్ళ సొంత కోచ్ తను కైల్ జేమ్సన్ తయారు చేసిన కోచ్ కూడా అంత హైప్ చేసి ఉన్నాడు. ఇట్స్ అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈరోజే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆఖరి T20లో కైల్ జేమ్సన్ ని డ్రాప్ చేశారని వార్త వచ్చింది. అండ్ అలాగే ఆ వార్త రాగానే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా పాపం చాలా ఆర్తనాదాలు వినపడి. సో దిస్ ఈజ్ నాట్ ఏ జోక్ ఆన్ ఆర్సీబీ ఆర్ ఎనీథింగ్, బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఓకే అంటే ఇప్పుడు నువ్వు కైల్ జేమిసన్, కొలిన్ డిగ్రాండోమ్ అండ్ ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌదీ ఇట్లాంటి
మంచి మంచి పేస్ బౌలర్స్ నేమ్స్ చెప్పావు. బట్ అలాగే మన ఇండియాకి కూడా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కూడా తను మరి ఇంజురీ నుంచి బాగా రికవర్ అవుతున్నాడు. ఒక విధంగా మనం చూసుకుంటే బీసీసీఐ హార్దిక్ పాండ్యా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. అంటే తను కంప్లీట్గా రికవర్ అయ్యి తను ఫుల్ ఫిట్నెస్ రీగెయిన్ చేసుకునే వరకు తను బౌలింగ్ అంటే తన బౌలింగ్ లేకున్నా సరే తను ఇంకా టీంలోకి తీసుకుని తనకు అలా కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తుందంటే ఇట్ ఈస్ సైన్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ కోహ్లీ కూడా నాకు తెలిసి హార్దిక్ పాండ్యా విల్ అండ్ షుడ్ బి ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ చాలా ఖచ్చితంగా సెలెక్టర్స్కి చెప్పినట్టున్నాడు. అండ్ అలాగే అశ్విన్ కూడా నేను ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూలో, అసలు ఏంటో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇవన్నీ మాట్లాడేస్తున్నారు కానీ అసలు ఆ టెస్ట్ మ్యాచ్లో నేను ఫస్ట్ సెలెక్ట్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు అని అన్నాడు. సో అంటే ఐ థింక్ వీఆర్ లైక్ థింకింగ్ టూ ఫార్ అహెడ్, ఎందుకంటే ఇంకా దానికి చాలా టైం ఉంది. ఇంకా వెన్యూ కూడా కన్ఫర్మ్ కాలేదు, అది ఇంకా లార్డ్స్ అని అయితే కన్ఫర్మ్ లేదు, సౌత్ హాంప్టన్ అని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి మనకు వెన్యూ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ టైంకి మనకు అందుబాటులో ఉండే ప్లేయర్స్ ఎవరు, న్యూజిలాండ్కి అందుబాటులో ఉన్న ప్లేయర్స్ ఎవరు, వీటిపైన అప్పుడు మనం పూర్తిగా చర్చ చేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే మనం ఈ సిరీస్లో రిషబ్ పంత్ కీపింగ్ గురించి మనం మాట్లాడుకోకుండా ఈ ఎపిసోడ్ని పూర్తి చేస్తే నిజంగా లిసనర్స్ అందరికీ కూడా మనం అన్యాయం చేసినట్టే. ఎందుకంటే మనం ఈ టెస్ట్ సిరీస్ ముందు అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి డిబేట్స్లో వన్ ఆఫ్ ది హాట్ డిబేట్ ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్కి అయితే సాహా కీపింగ్గా, రిషబ్ పంత్ బ్యాటింగ్గా, లేదు అసలు కీపర్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎలా ఉండాలి, ఇటువంటి కొన్ని హెడేక్స్ ఉన్నాయి. కానీ ఈ సిరీస్ పూర్తయిన తర్వాత నాకు తెలిసి పాపం అన్ఫార్చునేట్లీ రిద్దిమాన్ సాహా, మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ రిద్దిమాన్ సాహాకి పాపం టెస్ట్ క్రికెట్ హోప్స్ అనేవి ఆల్మోస్ట్ ఇంకా కర్టెన్స్ పడినట్టే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ హీ విల్ బీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఎందుకంటే రిషబ్ పంత్ ఇంకా కొంచెం మెంటర్ చేయాలి. అండ్ అలాగే ఇంకా అతని కీపింగ్లో కూడా ఇంకా అంటే ఈ సిరీస్లో చాలా మంది రిషబ్ పంత్ కీపింగ్ మెచ్చుకున్నారు. బట్ ఒక్క సిరీస్ని మనం చూసి కంప్లీట్గా అసెస్ చేసి ఓకే అని చెప్పలేము, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అనేది ఎప్పుడు కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఖచ్చితంగా ఇంకా సాహా మేబీ ఇండియన్ టీంలో ఇంకొక 1-2 years అట్లా ఉండి రిషబ్ పంత్ని కంప్లీట్గా గ్రూమ్ చేసి ఇంకా టాటా బైవే చెప్తాడేమో అని అనుకుంటున్నా. బట్ యా ఈ సిరీస్లో నాకు వన్ ఆఫ్ ది స్టాండ్ అవుట్ ఫ్యాక్టర్స్ అయితే రిషబ్ పంత్ కీపింగ్. అంటే అతని బ్యాటింగ్ పరంగా అయితే ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్ అండ్ ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్లు అయితే వచ్చినాయి. బట్ కీపింగ్ అయితే నన్ను బాగా ఆకట్టుకున్న విషయం. ఈ సిరీస్ మొత్తం నిన్ను బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి ఇండియా పరంగా? ఇండియా పరంగా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం, మన ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్ డెప్త్ మనం ప్రూవ్ చేసుకున్నాము. ఇక్కడ ఇండియాలో మనం స్పిన్ బౌలింగ్ మన స్ట్రెంగ్త్ ఈ మధ్య యాక్చువల్ గా అంత డెప్త్ లేదు. ఇండియాలో ఫాస్ట్ బౌలర్లు వస్తున్నారు కానీ స్పిన్నర్లు మంచి స్పిన్నర్లు రాలేకపోతున్నారు. ఇది వరకు మంచి స్పిన్నర్లకు ఆడే ఛాన్సే దొరికేది కాదు అనేవాళ్ళు. అలా ఈసారి నీకు అక్షర్ పటేల్ అసలు నీకు ఈ ఇండియా ఏకి కూడా ఆడాడు నాకు తెలిసి. నీకు ఫారెన్ టూర్స్ లో, నీకు టెస్ట్ మ్యాచెస్ లో ఓన్లీ వన్ డే మ్యాచెస్ లో ఆడిస్తుంటారు ఇండియా ఏకి. అలాంటిది తను తీసుకొచ్చి తను ఇంత ఇమీడియట్ గా పర్ఫామ్ చేసి నీకు లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ సిరీస్ అవ్వడం నిజంగా అది రెవల్యూషన్. సో అక్షర్ పటేల్ ఇట్లాంటి పిచ్చెస్ పైన ఇది ఒక ఆప్షన్ గా మనకు ఉన్నాడు జడేజా కాకుండా అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు జడేజా ఈజ్ వరల్డ్స్ బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ కైండ్ ఆఫ్, అది ఇచ్చేయచ్చు ఆ కితాబ్ ఆయనకి. సో అలాంటి జడేజా ఇంజూరీ అయితే మనకి ఇంత మంచి ఆప్షన్ ఉంది ఇండియా, ఎస్పెషల్లీ ఇండియన్ పిచ్చెస్ పైన మనకి అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా నీకు యాజ్ సేమ్ జడేజా లాగా నీకు అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో నీకు మంచి 40 runs మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. సో నాకు తెలిసి అక్షర్ పటేల్ బిగ్గెస్ట్ పాజిటివ్ నా తరఫు నుంచి. ఇంకా నువ్వు చెప్పినట్టు పంత్ విషయంలో ఇంకో అసలు పోతూ నిన్న పోస్ట్ మ్యాచ్ లో ఒక హైలైట్ కామెడీ చేసాడు అసలు హర్ష భోగ్లే మీద. హర్ష భోగ్లే ఏదో సరదాగా ఏంది బాగా కామెంటరీ ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తే, మరి మీరు చేయట్లేగా కామెంటరీ, మీరు మీ బీసీసీఐ కామెంటరీ అన్నట్టు అన్నాడు. సో దానికి భోగ్లే సారికి తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాలే. సో పంత్ నువ్వు చెప్పినట్టు పంత్ మాత్రం సూపర్ స్టార్ అబ్బా. అవును రాహుల్, ఇంకా వాషింగ్టన్ సుందర్ అండ్ అలాగే అక్షర్ పటేల్, రవి అశ్విన్ అండ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి సిరీస్ గురించి మాట్లాడినప్పుడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ పట్టి దాన్ని బోల్డ్ లెటర్స్లో కూడా హైలైట్ చేశారు ప్రజెంటేషన్లో. రోహిత్ శర్మ కనుక మాకు సెకండ్ టెస్ట్లో ఆ కౌంటర్ అటాకింగ్ నాక్ ఆడకపోయి ఉంటే మరి ఎలా ఉండేదో అనేటట్టుగా కూడా అన్నాడు. అంటే ఎందుకు ఇట్లాంటి పర్టికులర్ నాక్స్ ఎందుకు హైలైట్ అవుతాయంటే, ఇప్పుడు 2005 తీసుకుంటే 2005 యాషెస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కెవిన్ పీటర్సన్ డెబ్యూ అనమాట. అంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్లో అప్పుడు అప్పుడే జస్ట్ ఒక రైజింగ్ స్టార్లా ఉన్నాడు. ఆ టైంలో తను
గ్లెన్ మెగ్రాత్ ఇట్లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ని అసలు అంటే అసలు ఆ బౌలర్ ఎవరు వేస్తున్నారు, బౌలర్కి ఉన్నటువంటి ఆ ట్యాగ్ ఏంటి, ఎన్ని వికెట్లు తీశాడు, ఇలాంటివి ఏమీ చూడకుండా కేవలం నార్మల్గా తను క్రికెట్ రోజు సరదాగా ఆడుకుంటూ ఉంటే ఎలా ఆడతాడో అలా ఆడాడంటే ఆ ఫ్రీ స్పిరిటెడ్ ఇంపాక్ట్ అనేది చూపించాడు. సో ఇంగ్లాండ్ సిరీస్ నిజంగా 2005 అది డాక్యుమెంటరీ చూసుకుంటే అందులో ఎక్కువ మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏమంటారంటే, మాకు కెవిన్ పీటర్సన్ ఎప్పుడైతే, అంటే యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ ఓడిపోతుంది లార్డ్స్లో, కానీ అందరూ ఏమంటారంటే ఎప్పుడైతే కెవిన్ పీటర్సన్ మాకు కొంచెం కౌంటర్ అటాకింగ్గా ఆడి చూపించాడో మాకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే దీస్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఆర్ నాట్ అన్ప్లేయబుల్, మేము కూడా వాళ్ళని ఎదుర్కొని భారీ స్కోర్లు కొట్టగలనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది అని అన్నారు. చాలామంది ప్లేయర్స్ ఒప్పుకున్న మాట అది. సో అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు వీళ్ళు, ఏంటి ఇంత చిన్న విషయానికి కాన్ఫిడెన్స్ దెబ్బతిండడం, ఇవన్నీ ఇలాంటి సందేహాలు రావచ్చు. కానీ ఎంత ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయినా, ఎంత లోకల్ క్రికెటర్స్ అయినా, వీఆర్ ఆల్ హ్యూమన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో కొంచెం ఎప్పుడైతే రోహిత్ శర్మ తను కౌంటర్ అటాకింగ్ నాకు చెన్నైలో ఆడాడు, ఎందుకంటే అసలు ఆ పిచ్ చూసుకుంటే దానిపైన 150 కొట్టడం అంటే కోహ్లీ అన్నాడు. అసలు అలాంటి పిచ్ పైన 150 కొట్టడం అంటే నార్మల్ బ్యాటింగ్ సర్ఫేస్ పైన 250, 300 కొట్టడం అనేది అంటే అంత విలువైన నాక్గా పోల్చాడు. సో ఒక విధంగా చెప్పాలంటే మేబీ ఆ రోహిత్ శర్మ కౌంటర్ అటాకింగ్ నాక్ అనేది లేకపోయి ఉంటే బ్యాటింగ్, ఎందుకంటే మనం ఇప్పుడు టెస్ట్ సిరీస్ గెలిచారు కాబట్టి ఇన్ని మంచి విషయాలు బౌలింగ్ అని అది అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక విధంగా చూస్తే రిషబ్ పంత్ అండ్ వాషింగ్టన్ సుందర్ నాక్స్ని పక్కన పెట్టేస్తే ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో ఓవరాల్గా మన బ్యాటింగ్ కూడా అంత పెద్దగా ఏమి ఎరగదీయలేదు ఈ టెస్ట్ సిరీస్లో. ఒక విధంగా చెప్పాలంటే జస్ట్ ఇలా అంటే క్రంచ్ సిచ్యువేషన్స్లో మనం క్యాష్ ఇన్ అయ్యాము, వాళ్ళు క్యాష్ ఇన్ అవ్వలేదు, అంతే తేడా. ఇంకా మిగిలిందంతా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ బౌలింగ్లో మనం బాగా వేసాం కాబట్టి టెస్ట్ సిరీస్ గెలిచాం, అండ్ ఆ స్కోర్ లైన్ రిఫ్లెక్షన్ కూడా ముఖ్య కారణం అదే. కానీ బ్యాటింగ్ పరంగా అయితే నిజంగా రోహిత్ శర్మ నాక్ అదే 150 అనేది ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ ఎ స్పెషల్ ప్రైజ్. యా రాజు, అసలు రోహిత్ శర్మ కొంతమంది అనడం ఏంటంటే రోహిత్ శర్మనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చేయాలి అశ్విన్ కంటే, బికాస్ తను ఈ సిరీస్ లో ఎవరు బ్యాటింగ్ సరిగ్గా చేయనప్పుడు ఫస్ట్ టెస్ట్ లో జో రూట్ ని పక్కన పెడితే అసలు ఎవరేం సరిగ్గా ఆడలేదు అసలు. కానీ రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో ప్రతి ఇన్నింగ్స్ మినిమం స్టార్ట్స్ అయినా వచ్చినాయి, చీప్ గా అయితే అవుట్ కాలేదు. సో ఆ చెన్నై టెస్ట్ మ్యాచ్, సెకండ్ చెన్నై టెస్ట్ మ్యాచ్ నుంచి అసలు. సో రోహిత్ శర్మ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్ అసలు. ఇంకో విషయం బాగా నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే, బెన్ స్టోక్స్ జనరల్ గా ఈ మూడ్ లో ఉంటే ఓ మ్యాచ్ సొంతంగా గెలిపించే సత్తా ఉన్న ఒక ప్లేయర్, అలాంటి మూడ్ లో ఉన్న బెన్ స్టోక్స్ మనం ఆపగలిగాము. సో అది కూడా ప్లస్ పాయింట్ మనకి, ఎందుకంటే చరిత్ర చూసుకుంటే బెన్ స్టోక్స్ నీకు అట్లా తనే సొంతంగా నేను మ్యాచ్ గెలిపియాలి అని పట్టుకట్టుకున్నాడు అనుకో, ప్రతిసారి గెలిపించాడు. నువ్వు మ్యాచెస్ చూసుకుంటే వరల్డ్ కప్ ఫైనల్ చూసుకో, హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ చూసుకో ఆస్ట్రేలియాతో, అప్పుడెప్పుడో 2015 లో న్యూజిలాండ్ తో అయిన టెస్ట్ మ్యాచ్ చూసుకో, నీకు మా బంగ్లాదేశ్ తో అప్పుడు లాస్ట్ లో వాళ్ళు ఓడిపోతుంటే బెన్ స్టోక్స్ వచ్చి ఎండింగ్ లో వికెట్ తీసి గెలిపించిన మ్యాచ్ చూసుకో, ఇండియా ఎడ్బాస్టన్ లో 2018 టెస్ట్ మ్యాచ్ చూసుకో, మనం ఈజీగా చేసేస్తాం అనుకుంటే తను ఫట్ మన వికెట్లు తీసేసి గెలిపించేస్తాడు ఎండింగ్ లో. సో బెన్ స్టోక్స్ బాగా కసి మీద ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఈ మ్యాచ్ లో బాగా గట్టిగా ఉండే, ఎందుకంటే నీకు సిరాజ్ తో గొడవ కూడా పడ్డాడు లైట్ గా, అసలు ఏదో మాట జరిగినాయి వాళ్ళిద్దరికి. సో అంత ఫైర్డ్ అప్ ఉన్న బెన్ స్టోక్స్ ని మనం అరికట్టగలిగామంటే we deserve all the praise. అండ్ రవి శాస్త్రి గారు చెప్పినట్టు వీఆర్ ఆన్ టు గ్రేట్నెస్. అవును రాహుల్, అండ్ బెన్ స్టోక్స్ గురించి చెప్పావు, అది సిరాజ్తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉందని. సాధారణంగా టెస్ట్ క్రికెట్లో బెన్ స్టోక్స్ లాంటి, విరాట్ కోహ్లీ లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంచెం ఇట్లాంటి స్లెడ్జింగ్ కానీ ఏదైనా ఫ్రస్ట్రేటింగ్ విషయాలు ఫీల్డ్ పైన జరిగినప్పుడు దే టేక్ ఇట్ ఇన్ దేర్ పాజిటివ్ సైడ్. అంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసి చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలనేటువంటి కసి పెరుగుతుంది. కొంతమంది ప్లేయర్స్ అంటే స్పెషల్ ఎలీట్ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, అందులో విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్, అండ్ అలాగే నాకు ఇంకా పేర్లు గుర్తు రావట్లేదు, కానీ అగ్రెసివ్ క్రికెటర్స్ ఎవరెవరు ఉన్నారనేది మన లిసనర్స్కి మనకంటే బాగా తెలుసు. సో అంటే బెన్ స్టోక్స్ నెక్స్ట్ రోజు వచ్చి విరాట్ కోహ్లీ వికెట్ ఒక బౌన్సర్తో తీశాడు. అంటే ఆ ముందు రోజే విరాట్ కోహ్లీతో ఏదో చిన్నపాటి ఏదో గొడవ అయిందంటే, సిరాజ్ బౌలింగ్ తర్వాత సిరాజ్ని ఏదో అన్నాడని చెప్పి కోహ్లీ వెళ్ళి దగ్గర ఒక 2 minutes అసలు స్టోక్స్ ఇంకా ఫేస్ టు ఫేస్ అనమాట, ఇద్దరు తగ్గట్లేదు. ఇద్దరు అంపైర్స్ ఇన్వాల్వ్ అయ్యి బాబు వెళ్ళిపోండి బాబు మా ఉద్యోగాలు పోతాయని పాపం బతిమలాడుకున్నట్టున్నారు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ తగ్గారు.
అండ్ నెక్స్ట్ రోజు వచ్చి బెన్ స్టోక్స్. అసలు అంటే తనకు అలవాటు లేని రోల్ ఇది, ఎందుకంటే ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో న్యూ బాల్ తీసుకోకుండా అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ బెన్ స్టోక్స్. అట్లాంటిది ఫస్ట్ టైం తను ఒక న్యూ బాల్ షేర్ చేసుకుని అండ్ ఆండర్సన్కి పర్ఫెక్ట్ సపోర్ట్. ఎందుకంటే ఆండర్సన్ లాంటి బౌలర్స్ని సాధారణంగా ఇంగ్లాండ్లో ఆండర్సన్ని ఈజ్ ఎ వెరీ గ్రంపీ బౌలర్ అంటారు. అంటే ఎందుకంటే ఆండర్సన్కి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట. పాపం ఏదైనా బౌలింగ్ వేసినప్పుడు ఒక ఫీల్డర్ సింగిల్ ఆపకపోయినా, లేదంటే ఒక చిన్న క్యాచ్ డ్రాప్ అయినా, ఏదైనా సరే నీకు ఆటోమేటిక్గా ఇంకా టీంలో అంత సీనియర్ లెజెండరీ బౌలర్ డిసప్పాయింట్ అయ్యాడంటే టీం మూడ్ అంతా డౌన్ ఉంటుంది. సో అట్లాంటి బౌలర్తో ఆపోజిట్ ఎండ్లో బౌలింగ్ వేస్తున్నప్పుడు నీకు, ఎందుకంటే అసలు చాలామంది ఆండర్సన్కి బ్రాడ్కి ఉన్నటువంటి మీరు సోషల్ మీడియాలో కూడా గమనించినా లేదు, వాళ్ళిద్దరూ క్రికెట్ కలిసి ఆడుతున్నప్పుడు గమనించిన వాళ్ళిద్దరికి ఉండేటువంటి ఒక చిన్న బ్యాంటర్ ఏంటంటే, ఎప్పుడైనా ఆండర్సన్ కరెక్ట్గా లైన్ అండ్ లెంత్ అంతా కన్సిస్టెంట్గా వేస్తున్నప్పుడు బ్రాడ్ ఎప్పుడైనా ఒకటి రెండు బౌండరీస్ ఇచ్చేయడం ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళిద్దరికి మీరు ఫీల్డ్లోనే చూస్తారు, అంటే బ్రాడ్కి ఆండర్సన్కి ఉండేటువంటి ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. సో సాధారణంగా అట్లాంటి బౌలర్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అట్లాంటిది బెన్ స్టోక్స్, ఇఫ్ హీ కుడ్ అవుట్ బౌల్ ఆండర్సన్ విత్ న్యూ బాల్, ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టెస్టిమనీ. అంటే బెన్ స్టోక్స్ ఎందుకు ఒక క్రికెటర్గా ఇంత హైగా రేట్ చేస్తారు, ఎందుకు బెన్ స్టోక్స్ అంటే ప్రతి ఒక్కరు అసలు ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ MVP ఇట్లాంటి పదాలన్నీ వాడతారని ఎవరైనా సందేహాలు ఉంటే అదే దానికి బెస్ట్ ప్రూఫ్. అండ్ అలాగే నేను రవిశాస్త్రి గురించి కూడా అనేటప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. పాపం మనం చాలా క్రికెటింగ్ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కానీ ప్లేయర్స్ పడేటువంటి ఈ యొక్క మానసిక ఆవేదన గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు. ఎందుకంటే లిటరల్గా IPL టైం నుంచి వాళ్ళు బబుల్లో ఉన్నారు. సో రవిశాస్త్రి ఏమన్నాడంటే, మా ప్లేయర్స్ అందరూ కూడా డోంట్ బబుల్ ద బబుల్ అన్నాడు. డోంట్ బబుల్ ద బబుల్, ఇఫ్ యూ బబుల్ ద బబుల్ విల్ బబుల్ యూ, ఐఎమ్ నాట్ ద బబుల్, ఐఎమ్ ద ట్రూత్. సో ఇది సింక్ అవ్వట్లేదు డైలాగ్ మన బాలేబాబ్కి దీనికి. బట్ అంటే ఏం చెప్పాడంటే, లిటరల్గా మా ప్లేయర్స్ అందరూ కూడా ఉదయం లేవగానే వాళ్ళు మాట్లాడే మాట బబుల్, వాళ్ళు చేసే ప్రేయర్ బబుల్, వాళ్ళు చేసే టిఫిన్ బబుల్, వాళ్ళు నైట్ పడుకునే ముందు వాళ్ళు మళ్ళీ జపించే మంత్రం బబుల్. అంటే నిజంగా ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఇట్లాంటి స్టేట్మెంట్సే చెప్పాడంటే, ఒక విధంగా వీళ్ళు బబుల్ లైఫ్లో ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారో అది ఒక కొంచెం అంటే ప్లేయర్స్కి కొంచెం చాలా ఛాలెంజింగ్ విషయమే. అండ్ అలాగే ద ఫ్లిప్ సైడ్ దాంట్లో ఉండే ఇంకా వేరే పాజిటివ్స్ కూడా మనం చూసుకుంటే, అశ్విన్ ఏం చెప్పాడంటే, ఈ బబుల్లో ఉండి మేము కేవలం ఏదో ప్లేయర్స్ ప్లేయింగ్ యాజ్ ఎ టీమ్గా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాము. సో అంటే సిరాజ్, ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అశ్విన్ సెంచరీ కొట్టినప్పుడు అసలు ఈ సిరాజ్ ఎంత సంతోషపడి ఎగిరాడంటే లిటరల్గా సిరాజ్ సెంచరీ కొట్టినట్టు ఎగిరాడని కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రియాక్షన్ గురించి అశ్విన్ అడిగినప్పుడు అశ్విన్ ఏం చెప్పాడంటే, మేము బబుల్లో ఉండి ఇంకా ఇట్లా ఫ్యామిలీ లాగా అయిపోయాం లిటరల్గా. సో వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ సక్సెస్. అండ్ మేము ఇప్పుడు ఈ బబుల్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మేము చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ని కోల్పోయిన ఫీలింగ్ అయితే మాకు వస్తుందని కూడా చెప్పాడు. సో నాకు తెలిసి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ reflection of how well Indian team has done in terms of playing as a team and alage performance level lo kuda chupincharu. So I think it's a perfect way to wrap the series. అందరూ ఎంత ఖుషి ఉన్నా మాత్రం ఒక్క మనిషి మాత్రం నిద్ర పట్టదు నాకు తెలిసి ఇంకో 2-3 రోజులైనా. అది ఎవరంటే వాషింగ్టన్ సుందర్ వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, మా కొడుకు ఎప్పుడు సెంచరీ కొడతాడా అని చెప్పేసి. సో ఆ ఆశ మాత్రం ఈసారి పేరాశగా మిగిలిపోయింది. సో ఇంకా మనం ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దాము. కానీ రాహుల్, ఒక చిన్న ఎడిషన్ అంటే జస్ట్ నాకు అంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఎప్పుడైతే సిరాజ్ అవుట్ అయ్యాడో తను ఆల్మోస్ట్ తల వెనక్కి విసిరి అసలు చాలా అంటే ఇంక లిటరల్గా వాషింగ్టన్ సుందరే అవుట్ అయిపోయినట్టు చాలా బాధపడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లాంటిది ప్రజెంటేషన్ టైంలో వాషింగ్టన్ సుందర్ని అడిగారు, అంటే ఇట్లా సెంచరీ కొట్టలేనందుకు డిసప్పాయింట్గా ఉన్నావు అంటే తనేదో చాలా అంటే ఏదో మీడియా వాళ్ళ కోసం రెడీ చేసినప్పుడు కొన్ని మామూలు క్లీషేడ్ స్టేట్మెంట్స్ చెప్తారు చూడు, అట్లాంటి స్టేట్మెంట్ చెప్పడం నాకు చాలా కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అంత యంగ్ క్రికెటర్, అట్లాంటిది ఇప్పుడు రిషబ్ పంత్ తను కలిసి ఇద్దరు కలిసి అండర్-19 క్రికెట్లో ఆడారు. అండ్ ఒక సెంచరీ కొడితే ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది వాషింగ్టన్ సుందర్కి తెలుసు. అట్లాంటిది తన సెంచరీకి దగ్గరలో వచ్చి ఇలా మిస్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అది వాషింగ్టన్ సుందర్ తను, ఎందుకంటే ఈ కంపారిజన్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు డెవాన్ కాన్వే కూడా రీసెంట్గా ఒక T20లో ఒక సెంచరీ 2 రన్లతోనే ఎంతో మిస్ అవుతాడు. అతన్ని అడిగినప్పుడు అవును నేను ఖచ్చితంగా బాధపడ్డాను సెంచరీ కొట్టలేనందుకు, కానీ ఇష్సోదికి 5 వికెట్లు రాలేదని ఇంకా ఎక్కువ బాధపడ్డానని ఓపెన్గా చెప్పాడు. అంటే ఐ రియలీ లైక్ ఆనెస్ట్ క్రికెటర్స్. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది క్రికెటర్లు ఏంటంటే మరలా ఎందుకులే అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వడం, మీడియాలో ఏదేదో రాసేస్తారని చెప్పి చాలా క్లీషేడ్గా మాట్లాడతారు.
బట్ వాషింగ్టన్ సుందర్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే ఎస్పెషల్లీ హీ హ్యాస్ బీన్ గ్రూమ్డ్ అండర్ రాహుల్ ద్రవిడ్. సో కొంచెం మేబీ తను ఆనెస్ట్గా నిజంగా తను ఎంత బాధపడ్డాడు చెప్పుకుంటే బాగుండేదేమో, బట్ చాలా క్లీషేడ్ స్టేట్మెంట్ చెప్పాడు. పోనీలే రాజు, ఏముంది, తను ఉన్న బాధలో ఇక నాకు తెలిసి సర్లే ఇక టెక్స్ట్ బుక్ ప్రకారం ఆన్సర్ చెప్దాం అని చెప్పేసాడులే కానీ. సో నెక్స్ట్ ఇక మనం ఇక T20s ODIs ఉన్నాయి, వాటికి మనం అంటే ప్రివ్యూ అట్లా ఇట్లా చేయము కానీ సిరీస్ అయిపోయిన తర్వాత వ్రాపప్ అయితే చేస్తాము. అంతలో ఇక మేము ఇంకో స్పెషల్ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరు ఆల్రెడీ టీకే దిలీప్ గారితో మేము చేసిన ఫీల్డింగ్ మీద ఎపిసోడ్ విన్నారో లేదో తెలియదు కానీ అసలు చాలా ఆసమ్ ఇంటర్వ్యూ అది. మేము చాలా ఎంజాయ్ చేసాము. అంత ఇన్ఫర్మేషన్ కానీ అంత నాలెడ్జ్ కానీ మేము ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. సో ఎవరైనా వినకపోతే ఖచ్చితంగా వినండి, మేము మా షో నోట్స్ లో కూడా లింక్ పెడతాము. అండ్ మా దీనికంటే ముందు ఎపిసోడ్ 53rd ఎపిసోడ్ అదే ఉంటుంది. సో తప్పకుండా వినండి. అసలు ఇండియన్ ఫీల్డింగ్ ఇంత ఇంప్రూవ్ అవడానికి కారణం కానీ, అసలు ఫీల్డింగ్ ఇంపార్టెన్స్ కానీ, ఫీల్డింగ్ టెక్నిక్స్ కానీ, అసలు ఎవరైనా మీలో వింటున్న వాళ్ళు బడ్డింగ్ క్రికెటర్స్ ఉంటే ఖచ్చితంగా ఎపిసోడ్ వినాలి. ఈ ఎపిసోడ్ లో యాక్చువల్ గా మేము జస్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాము, కొద్దిగా సిరీస్ రివ్యూ చేసాం కానీ ఇంకా కాంప్రహెన్సివ్ సిరీస్ రివ్యూ మాత్రం చేయలేదు. దాని తాలూకా ఎపిసోడ్ ఇంకోటి మేము చేయబోతున్నాం. అసలు అది కొంచెం చిన్న సర్ప్రైజ్, అది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాము. సో దానికోసం వేచి చూస్తూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు నేను క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు.